ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామ వైసీపీ నాయకులు కొల్లి వసంతరావు, షేక్ సైదా, మేలం ప్రకాష్, మంతిల సాగర్, కొమ్మాలపాటి వంశీ, కొల్లి కృష్ణ, సుదర్శన్, నాగరాజు, మేలం కోటేశ్వరరావు, మెంతుల ప్రభు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో నాయకులు కత్తెర సురేష్, ఫిరంగిపురం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేసుకుని సీట్లు వచ్చేసరికి రకరకాల అంటే ఇండిపెండెంట్ గా ఆలోచన చేసేవాళ్ళు అవసరం లేదు. ఏలుముద్ర కానీ చదువున్నా కూడా ఏలుముద్ర ఆలోచించే పరిస్థితి అంటే ఎవరు నోరు నుంచి మాట్లాడుకోరు. కావున దీని మీద విరక్తి చెంది ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేసి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఉన్నా కూడా రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారంటే ఆ పార్టీ ఎంత అన్యాయమైన పార్టీ మనం అర్థం చేస్తాం. అంటే పదవి ఇంకా 2 సంవత్సరాల పైన ఉంది, ఇంకా 2 సంవత్సరాల పదవి అయినా కూడా ఈ 2 సంవత్సరాల పదవిని తృణప్రాయంగా వదిలేసి ఈ దుర్మార్గాన్ని మనం కూడా కనిపించకపోతే మనం మానవత్వం అనిపించుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు వచ్చినందుకు వారికి వారితో రావాలి. ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలి, అమరావతి రక్షించుకోవాలి. అంతేకాదు మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి రాజధానితో ముడిపడి ఉంది. రాజధాని నుండి ఈ ప్రాంతంలో భూముల విలువలు కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు రావడం కానీ, ఇలా చెప్పారు రోడ్లే ఉంది. సరైన రోడ్లు తీసుకున్న జగన్మోహన్ కార్పణ్యాలు, ఒకరి మీద ఒకరికి ద్వేషం, కొన్ని కులాల మీద వ్యతిరేకత, అందరూ తనకు ఎదురు తిరిగిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించడం, జైలు పాలు చేయటం, కారణం ఉన్నా లేకపోయినా నచ్చకపోతే పోలీసుల్ని ఉపయోగించి దమనకాండ చేయడం. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక ఉదాహరణ ఏంటంటే, మన రైతులు 33,500 ఎకరాల భూమి రాజధాని కోసం ఇచ్చారు. ఇస్తే రాజధానిని 3 ముక్కలు చేసి మీకు ఇక్కడ పరిపాలన లేదని చెప్తున్నారు. దాన్ని ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉంది. మేము భూమి ఇచ్చాం, మా సంగతి ఏంటని అడిగితే 2,800 కేసులు పెట్టాం. 2,800 కేసులు ఆడవాళ్లతో సహా జైలు పాలు చేశారు. తప్పేం చేశారు? భూమిని అడిగారు, ప్రభుత్వం అడిగింది ఇచ్చారు. ప్రభుత్వం అంటే చాలా మందికి అర్థం కాదు, అధికార పార్టీ అనుకుంటారు. అధికార పార్టీ ప్రతిపక్షం కలిపి ప్రభుత్వం. ఆనాడు అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షం వైసీపీ. అధికార పార్టీలో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది. ముగ్గురు కలిసి అడిగితే ప్రజలకు నమ్మకం వస్తుంది కదా, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు రాజధాని కోసం అని చెప్పి మద్దతు ఇస్తున్నారని నమ్మారు. నమ్మి భూమి ఇస్తే ఎన్నికల ముందేమో అమరావతి మార్చట్లేదు, నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులని ఒక విచిత్రమైన ఆలోచన ముందుకు తీసుకొచ్చారు. అందుకే నమ్మకం లేదు అతని మీద, ప్రజలకు నమ్మకం లేదు. 3 రాజధానుల శిబిరాన్ని 2 సంవత్సరాలు నడిపించాడు. గొప్ప విషయం ఏంటంటే, 3 రాజధానుల శిబిరం నడిపినోడు ఇవాళ తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. గురునాథ్ అని అతను ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. అంటే పేద ప్రజలు ఇటువంటి అంశాలన్నీ మనం ఒకసారి వేరే చేసుకుంటే, సురేష్ కుమార్ గారు 2014లో పోటీ చేశారు. సత్యమణి కృష్ణనగర్